Hello all, in this video we are going to see the important questions and as well as unit-wise topics in the soft computing. Okay, so first unit lo introduction to soft computing and evolutionary computing. Soft computing versus hard computing is చాలా important and soft computing methods 10 marks అడిగిన ఒకసారి 2022 లో and recent trends in soft computing, characteristics of soft computing, applications of soft computing techniques and కొన్ని రెగ్యులేషన్స్ చూసినా లైక్ R18 R22లో మీకు సబ్జెక్ట్ లేదు ఇది, బట్ R18లో ఒక్కొక్క సిలబస్లో ఒక్కొక్క యూనిట్ టాపిక్స్ ఉన్నాయి. బట్ R18లో చూసినప్పటికీ క్వశ్చన్ పేపర్స్లో అండ్ మన సిలబస్ కాపీలో ఓన్లీ ఈ టాపిక్సే ఉన్నాయి. నేను ఫస్ట్ సెకండ్ యూనిట్లో థర్డ్ యూనిట్లో కొన్ని లిమిటెడ్ టాపిక్స్ 3 or 4 ఉన్నాయి. కొంచెం షాక్ అయినా, బట్ క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేసినప్పుడు కొన్ని టాపిక్స్ ఉన్నాయి, 3 or 4 టాపిక్స్ మాత్రమే లేవు. బట్ ఈ టాపిక్స్ కవర్ అయిపోతాయి మీకు. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ యూనిట్ ఫజీ సెట్స్. సో ఇలా మీకు టాపిక్స్ తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు, బట్ దీని లోపల ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి. లైక్ ఫజీ సెట్స్లో ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఎట్లా అంటే సమ్ రిప్రజెంటేషన్ మెథడ్స్ లైక్ రిప్రజెంటింగ్ ద ఫజీ సెట్స్, ఇక్కడ ఫజీ సెట్స్ని రిప్రజెంటేషన్ మెథడ్స్ ఉంటాయి కొన్ని, దాని లోపల ఇంకొన్ని సబ్ పార్ట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ రిలేషన్స్లో ఫజీ రిలేషన్స్లో మళ్ళీ ఇంకొన్ని పార్ట్స్ ఉంటాయి. సో మీకు ఆ సబ్ టాపిక్స్లో ఆ టాపిక్స్ ఏంటి అంటే అర్థమైపోతాయి. ఓకే, సో మీరు ఆ టాపిక్స్ని స్కిప్ చేయకుండా చదివితే నెక్స్ట్ ఈ టాపిక్లోకి వెళ్ళి సబ్ టాపిక్ అడిగిన అనుకో, సపోజ్ ఆ టాపిక్ని కూడా మీరు రాసే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఉన్న 4 టాపిక్స్ని కూడా మొత్తం కంప్లీట్గా నేర్చుకోండి. దాని లోపల ఉన్న సబ్ టాపిక్స్ అనేవి కూడా క్లియర్ అయిపోతాయి. అప్పుడు ఏ క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా రాసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి దీంట్లో ఫజీ సెట్స్లో సబ్ టాపిక్స్ ఉంటాయి అండ్ ఫజీ సిస్టమ్స్ కూడా. సో ఫజీ సిస్టమ్స్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఆల్ ఆర్. ఓకే, దెన్ నెక్స్ట్ డిఫరెంట్ వేస్ టు రిప్రజెంట్ ఫజీ సెట్స్ అండ్ ఫజీ లాజిక్. ఇది కూడా ఏ స్కిప్ చేయకండి, మొత్తం చదివేసేయండి. ఫజీ రూల్ బేస్డ్ సిస్టమ్స్ ఇది 15 మార్క్స్కి అడిగిండు. సో దెర్ ఆర్ సమ్ ప్రపోజిషన్స్ దీనికి ఫజీ బేస్డ్ సిస్టమ్స్కి కొన్ని ప్రపోజిషన్స్ ఉంటాయి, వాటిని కూడా నేర్చుకోండి. ఓకే, 15 మార్క్స్ అడిగిన క్వశ్చన్ని. దెన్ నెక్స్ట్ యూనిట్ 2లో ఓన్లీ 2 టాపిక్స్ ఉన్నాయా నాకు డౌట్ వస్తుంది, బట్ ఇఫ్ మీకు ఒకవేళ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫజీ డెసిషన్ మేకింగ్, దీంట్లో కూడా సబ్ పార్ట్స్ ఉంటాయి. లైక్ కొన్ని పార్ట్స్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేడు, ఓన్లీ మెయిన్ హెడ్డింగ్స్ పెట్టిండు. ఓకే, మీరు ఆ టాపిక్ని అర్థం చేసుకుంటే దాని లోపల సబ్ టాపిక్స్ అండ్ డెఫినేషన్స్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ పార్టికల్ స్వామ్ ఆప్టిమైజేషన్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ థర్డ్ యూనిట్. నెక్స్ట్ 4th యూనిట్. సో మొత్తం 4th యూనిట్లో ఆల్గరిథమ్స్ గురించి ఉంటాయి. జెనెటిక్ ఆల్గరిథమ్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ జెనెటిక్ ఆల్గరిథమ్స్. దెన్ నెక్స్ట్ బేసిక్ ఆపరేటర్స్ ఫర్ జెనెటిక్ ఆల్గరిథమ్స్కి కావాల్సిన కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి, వాటి గురించి ఉంటుంది దీనిలో. దెన్ నెక్స్ట్ క్రాస్ ఓవర్ అండ్ మ్యూటేషన్ ప్రాపర్టీస్. సో ఇట్లా అడుగుతుండు, సపరేట్గా అడుగుతుండు ఒకసారి, అండ్ కొన్ని టైమ్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్రాస్ ఓవర్ అండ్ మ్యూటేషన్ ప్రాపర్టీస్ ఇలా కూడా అడుగుతుండు. అండ్ జెనెటిక్ ఆల్గరిథమ్ సైకిల్, ఫిట్నెస్ ఫంక్షన్, అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఆల్గరిథమ్, ఇది కూడా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. బట్ స్టార్ మార్క్ పెట్టలేను, ఎందుకనంటే ఇక్కడ రైట్ అబౌట్ ద జెనెటిక్ ఆల్గరిథమ్స్ అని చెప్పేసి దెన్ రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ జెనెటిక్ ఆల్గరిథమ్ అని అనుకో, మీరు హాఫ్ మార్క్సే పడతాయి కదా. ఇది కూడా నేర్చుకోండి. ఓకే, నార్మల్గా ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవి చాలా ఇంపార్టెంట్, బట్ టాపిక్స్ ఉన్నాయి లిమిటెడ్, కొన్ని ఉన్నాయి కాబట్టి మొత్తం నేర్చుకోండి స్కిప్ చేయకుండా. ఓకే, నేర్చుకున్న ఒక 3 యూనిట్స్ అయినా పర్ఫెక్ట్ నేర్చుకోండి, పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఈజీగా పాస్ అవుతారు. ఓకే, దెన్ నెక్స్ట్ 5th యూనిట్ రఫ్ సెట్స్ అండ్ రూల్ ఇండక్షన్. నెక్స్ట్ డిస్క్రిమినబిలిటీ మ్యాట్రిక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్ కంప్యూటింగ్ టెక్నిక్స్. దీంట్లో ఇంకొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అలాగే ఇంటిగ్రేషన్ ఇస్ నథింగ్ బట్ కంబైనింగ్. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి సాఫ్ట్ కంప్యూటింగ్లో, వాటిని ఎట్లా కంబైన్ చేస్తాము అనేది ఈ ప్రాసెస్. ఇది ఒక సీమెన్స్ క్లస్టరింగ్ ఆల్గరిథం అనేది 4th or 5th యూనిట్లో ఉంటుంది, బట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ నేర్చుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అది, ఎందుకంటే 3 times రిపీట్ అయింది. ఓకే, రఫ్ సెట్స్ గురించి కూడా కొన్ని మళ్ళీ దాని లోపల మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి, లైక్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ అనమాట. ఓకే, విచ్ ఆర్ రిలేటెడ్ టు ద రఫ్ సెట్స్. ఇది కూడా రూల్ ఇండక్షన్ కూడా నేర్చుకోండి, ప్రతి టాపిక్ నేర్చుకోండి. ఇలా 4 ఉన్నాయి కదా, స్టార్ మార్క్స్ మాత్రం పక్కా నేర్చుకోండి స్కిప్ చేయకుండా. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ దీస్ ఆర్ ద సిలబస్ ఆఫ్ ద సాఫ్ట్ కంప్యూటింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.